మేము చిన్నప్పుడు ప్రేమ ఖైదీ అని ఒక సినిమా చూసాం. అది ఈవివి సత్యనారాయణ గారి డైరెక్షన్లో వచ్చింది. అంటే జైల్లో ఉన్న అప్పటికి కాస్త పరిచయం ఉండి ప్రేమ ఏమంటామంటే మొగ్గ తొడుగుతున్న దశలో ఉన్న ఒక అమ్మాయి ఒక అబ్బాయి వాళ్ళ ఫ్రెండ్స్ అందరూ కలిసి జైలు లోపలికి వెళ్లాల్సి వస్తే జైలు లోపల వీళ్ళందరూ ఎలా ఉన్నారు ఏంటి, ముఖ్యంగా అమ్మాయి అబ్బాయి ప్రేమ ఇంకొంచెం పరిణత దిశలోకి వెళ్ళి వాళ్ళిద్దరూ సినిమా పరంగా జైల్లో ప్రేమ ఖైదీలు సాధ్యమా అనుకుంటాం. కానీ ఇవాళ యాక్చువల్గా నేను చూపించిన సాక్షి పేపర్ అన్ని పేపర్లోనే వచ్చింది. ప్రేమ ఖైదీలు అనే పేరుతో యాక్చువల్గా రాజస్థాన్ ఓపెన్ జైల్ అనేది ఒక కాన్సెప్ట్ యాక్చువల్గా. సరే, దాని గురించి వివరాలు చెప్పడం ఇక్కడ సాధ్యం కాదు నాకు. బట్ టెండర్ యాప్ పరిచయంతో ఒక వ్యాపారవేత్తని మొక్కలు చేసి సూట్ కేసులో కుక్కిన ఆవిడ పేరు ప్రియా సేత్. మరొకరు ఎవరంటే తన ప్రియురాలి కోసం ఆమె భర్తని 3 పిల్లల్ని చంపేసిన అత్యంత కిరాతకుడైన వ్యక్తి హనుమాన్. వీళ్ళిద్దరూ రాజస్థాన్లో జైల్లో సంగనేర్ ఓపెన్ జైల్లో వీళ్ళిద్దరూ ఉన్నారు. వాళ్ళిద్దరి మధ్యన పరిచయం ఏర్పడింది. అంటే ఒక స్త్రీకి ఒక పురుషుడికి, ఒక మగ ఖైదీకి ఒక ఆడ ఖైదీకి, సింపుల్ చెప్పాలంటే వీళ్ళకి ఓపెన్ జైల్లో ఇలా అవకాశం ఉంటుంది. కాబట్టి ఈ ప్రియా సేత్కి 31 ఏళ్ళు అయితే అతనికి ఐ థింక్ హనుమాన్ 29 ఇయర్స్ ఏనో. వీళ్ళిద్దరి మధ్యన ప్రేమ చిగురించి అది పెళ్లి దాకా వెళ్ళి జైలు అధికారులు వాళ్ళిద్దరికి పెళ్లి చేసుకోవడానికి 15 రోజులు అవకాశం ఇచ్చండి. పెర్రోల్ అంటారు. పెర్రోల్లో బయటికి వెళ్ళి మళ్ళీ వచ్చేందుకు వీలుగా ఇలాంటి ఒకానొక పరిస్థితిని మనం చూస్తాం. దీన్ని ఎలా చూడాలి? హత్య చేసిన వీళ్ళిద్దరి యొక్క బాధిత కుటుంబాలు ఉంటాయి. వాళ్ళు వీటిని ఎలా చూస్తారు? ప్రేమ ఖైదీలు అయి ఉండవచ్చు. ఖైదీ అయినది మాత్రాన ప్రేమించకుండా ఉండాలా? అంటే ఖైదీ అయినది మాత్రాన ప్రేమకు అనర్హుడా? అదేదో సినిమాలో కమిషనర్ గారు అమ్మాయి ప్రేమించదా? కమిషనర్ కూతురు అని చెప్తే భయపడిపోతావా? కమిషనర్ కూతుర్ని ప్రేమించకూడదా? కమిషనర్ కూతురికి మొగుళ్ళు రారా? అదే రామ్ గోపాల్ వర్మ సినిమాలో, సత్య లాంటి సినిమాల్లో మీరు చాలా రౌడీ విపరీతమైన గ్యాంగ్స్టర్ ఇంటికి వెళ్ళేసరికి ఏదో పెళ్ళంతో డ్యాన్స్లో లేదా పెళ్ళం దగ్గర కుక్కిన పెయిన్లా ఉండడం, ఇలాంటి అంటే ఒక ఖైదీ అయినప్పుడు, ఒక గ్యాంగ్స్టర్ అయినప్పుడు అతనికి ఒక మానవత, అతనికి ఒక ప్రేమ, అతనికి ఒక ఎమోషన్, అతనికి ఒక ఇది ఉండదా? మరి ఇవన్నీ అర్థం చేసుకోవాలి కదా. అందుని పేరోల్లో పంపించడం అనేది తప్పు కాదంటే రాజస్థాన్ గవర్నమెంట్ కావచ్చు, అధికారులు కావచ్చు, కోర్టులు కావచ్చు అనుకోవచ్చు. సో ఒక విషయం ఇక్కడ గమనించాలి. అదేంటంటే మన ప్రపంచం మారుతుంది. మన ప్రపంచంలో కొత్త సంఘటనలు జరుగుతున్నాయి. కంటితో కాకుండా వాటన్నింటినీ మెదడుతో చూసినప్పుడు వింత ఆలోచనలు, ప్రశ్నలు మనకు కూడా వస్తాయి. ఈ ఛానల్ ని లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి.